హాయ్ హలో నమస్తే. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నిన్న హిందుస్థాన్ లీడర్షిప్ సమ్మిట్లో మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి గారు 6వ తారీఖు అంటే నిన్న ది హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో మాట్లాడుతూ 10 సంవత్సరాల డెడ్ లైన్ పెట్టారు ఒకదానికి. దేనికట, మనలందరినీ కొలోనియల్ మైండ్ సెట్ నుంచి బయటికి తీసుకొస్తాడట. 10 సంవత్సరాల్లో ఈ భారతదేశాన్ని కొలోనియల్ మైండ్ సెట్ నుంచి, స్లేవ్ మెంటాలిటీ నుంచి నేను బయటకు తీసుకొస్తానని చెప్పి ఒక ప్రసంగం ఇచ్చారు నేను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూస్తున్న మీరు కొలోనియల్ మైండ్ సెట్లో ఉన్నారా? నేను అడుగుతాను, మీరు కొలోనియల్ మైండ్ సెట్లో ఉన్నారా? నేనైతే లేను కొలోనియల్ మైండ్ సెట్లో. నేను ప్రోగ్రెసివ్ మైండ్ సెట్లో ఉన్నా. ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ అంటే దెర్ ఇస్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ అండ్ కొలోనియల్ మైండ్ సెట్. ఓకే, మనం గతంలో గోసిగుడ్డ పెట్టుకొని తిరిగేవాళ్ళు. తర్వాత మొఘల్స్ వచ్చారు. ఈ అరబ్ వాళ్ళు పక్కన ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ నుంచి మొఘల్స్ వచ్చి వాళ్ళు బట్టలు ఎలా వేసుకోవాలనేది కొన్ని రకరకాల డిజైన్స్ చూపించారు ఇక్కడ ఇండియాలో. ఓకే, వాళ్ళు ఎలాగో మొత్తం కప్పుకుంటారు కాబట్టి వాళ్ళ కల్చర్ ప్రకారం. సో బట్టలు మొత్తంగా ఎలా కప్పుకోవాలి. గతంలో ఇది మొఘల్స్ రాకముందు వేదిక్ పీరియడ్లో, బిఫోర్ క్రైస్ట్ వేదిక్ పీరియడ్లో గోసిగుడ్డ మొగోళ్ళు మాత్రం ఓన్లీ గోసిగుడ్డ పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఆడవాళ్ళు జాకెట్లు కూడా వేసుకోకుండా ఏదో అది కట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. అదే మన యొక్క గతంలో కల్చరు. అట్లీస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీల కల్చర్ మాత్రం ఇదే, గోసిగుడ్డ పెట్టుకొని తిరిగేవాళ్ళు, ఆడవాళ్ళు జాకెట్లు కూడా వేసుకోకుండా తిరిగేవాళ్ళు. మొఘల్స్ ఎంపరర్స్ ఎప్పుడైతే భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు గుడ్డలు వేసుకోవడం ఎలా చూపించారు. ఫస్ట్ వాళ్ళు ఎలాగో పరదా అని చెప్పి బురకాయని అసలు ఆడవాళ్ళ ముఖం కూడా చూపించారు కదా. వాళ్ళు ఏదో చూపించారు బట్టలు వేసుకోవటం ఎలా అనేది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంగ్లీష్ నేర్పించారు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు, రోడ్స్ ఇచ్చారు, ఇవన్నీ నేర్పించారు. ఓకే, అవన్నిటినీ నేర్చుకొని వాళ్ళు ఏదైతే నేర్పించారో వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు నేర్పించిన దానితోటి ఇప్పుడు మనం ఆ అడ్వాన్స్డ్ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్లోకి వెళ్తున్నాం. అంతే, వీఆర్ ఓన్లీ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్, దేర్ ఇస్ నో కొలోనియల్ మైండ్ సెట్. వీళ్ళు ఊరికే ఏం చెప్తున్నారు, కొలోనియల్ మైండ్ సెట్ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాం 10 సంవత్సరాలు అన్నాడు. కొలోనియల్ మైండ్ సెట్ ఏది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం భారతీయులమి, భారత మైండ్ సెట్ ఉంది. వీఆర్ ఇండియన్స్, దేర్ ఇస్ నో కొలోనియల్ మైండ్ సెట్. We have Indian mindset, but it is a progressive mindset. We are progressing into a global mindset. లేదు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, లేదు నువ్వు కొలోనియల్ మైండ్ సెట్లో ఉన్నావు. ఎప్పటి వరకు నువ్వు సంస్కృతం నేర్చుకునేంత వరకు నువ్వు కొలోనియల్ మైండ్ సెట్లో ఉన్నట్టే. నువ్వు డాక్టర్ అవ్వు, కొలోనియల్ మైండ్ సెట్లో ఉన్నట్టే. ఇంజనీర్ అవ్వు, కొలోనియల్ మైండ్ సెట్లో ఉన్నట్టే. నువ్వు ఎన్ఆర్ఐకి పోయి అమెరికా పో, నువ్వు అయినా సరే కొలోనియల్ మైండ్ సెట్లోనే ఉన్నావు. నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్, హార్ట్ సర్జన్ చేయి, అయినా కూడా నువ్వు కొలోనియల్ మైండ్ సెట్లోనే ఉన్నావు. నువ్వు వ్యాపారం పెట్టి ఇంటర్నేషనల్ వ్యాపారం చేయి, అయినా సరే నువ్వు కొలోనియల్ మైండ్ సెట్లోనే ఉన్నట్టు. సార్ మరి ఎలా సరే ఈ కొలోనియల్ మైండ్ సెట్ నుంచి రావాలంటే నువ్వు అర్జెంటుగా సాంస్క్రిట్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోకూడదు. మధ్యలో హిందీని మీడియంగా పెట్టి, నేషనల్ లాంగ్వేజ్ పెట్టి మొత్తాన్ని సాంస్క్రిట్ నేర్పిస్తే ఆ రోజు నువ్వు కొలోనియల్ మైండ్ నుంచి బయటకు వచ్చినట్లు లెక్క. అదే వీళ్ళు చెప్పి కొలోనియల్ మైండ్ సెట్ అదే. అదర్వైజ్ హూ ఈజ్ హ్యావింగ్ కొలోనియల్ మైండ్ సెట్? మనందరం భారతీయులకి మనం అడ్వాన్స్డ్ ప్రోగ్రెస్లో వెళ్తున్నాం. వీఆర్ మూవింగ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్లో మనం వెళ్తున్నాం. ఓకే, అంటే వీళ్ళు ఇంత డెఫినేషన్ ఇవ్వలే ఇంతవరకు. వాట్ ఈస్ కొలోనియల్ మైండ్ సెట్ అని ఇంతవరకు డెఫినేషన్ ఇవ్వలే వీళ్ళు. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది నాకైతే తెలియలే. ఓకే, ఆయన 10 సంవత్సరాలు సరేనండి, 10 సంవత్సరాల్లో మీరు కొలోనియల్ మైండ్ సెట్ నుంచి బయటికి తీసుకొస్తారు. మమ్మల్ని ఎలాగ తీసుకొస్తారు? ఒకవేళ నిజంగా కొలోనియల్ మైండ్ సెట్ ఉందనుకోండి, 10 సంవత్సరాల్లో ఎలా తెస్తారు? ఒక ట్రెండ్ మారాలంటే, ఒక వ్యక్తి యొక్క కల్చర్ మారాలంటే సెంచరీలు పడతాయి, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు పడతాయి. అదే చెప్పాను కదా, ఫస్ట్ గోసిగుడ్డ నుంచి బట్టలు వేసుకోవడానికి ఈ అరబ్బలు పడ్డ కష్టం 400 సంవత్సరాలు. ఆ తర్వాత మనకి ఇంగ్లీష్ నేర్పించి, టెక్నాలజీ నేర్పించి, ముఖం గడుక్కొని ఫేస్ మొత్తం కొంచెం ఉండాలి అని అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు పడ్డ కష్టం 200 సంవత్సరాలు. మరి అంతకుముందు మరి బట్టలు వేసుకోలేదా, నీట్గా ఉండలేదంటే ఉన్నారు, బ్రాహ్మణ్స్ క్షత్రియులు వాళ్ళు ఉన్నారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారే, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి వీళ్ళకి కూడా చదువు చెప్పి, వీళ్ళకి కూడా బట్టలు ఇచ్చి, వీళ్ళకి కూడా ఇంగ్లీష్ నేర్పించి
వీళ్ళకి కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి కొద్దిగా వీళ్ళని పైకి తీసుకొచ్చేంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీలు గోసగుడ్డ పెట్టుకొని తిరిగారు ఊర్లంట. ఓకే. మరి అది సంవత్సరాలు పట్టింది, సెంచరీస్ పట్టింది అది. మరి 10 సంవత్సరాల్లో మన మైండ్ సెట్ని ఎలా మారుస్తారు ప్రైమ్ మినిస్టర్ గారు మనకైతే తెలియదు. ఓకే, నేను 10 సంవత్సరాల్లో మారుస్తా అన్నారు. చట్టం చేస్తారా? సోషల్ హైరార్కీని. ఓకే, ఇప్పుడు నువ్వు ఒకటేనండి, కొలోనియల్ మైండ్ సెట్ ఇదంతా కాదు. కుల వ్యవస్థని 10 సంవత్సరాల్లో నిర్మూలిస్తాను అని ఇంతవరకు వాళ్ళు పెట్టలేదండి. ఈ 14 సంవత్సరాల్లో వాళ్ళ మైండ్ నుంచి ఒక్కసారి కూడా ఎదురాల. ఈ భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ, ఈ సోషల్ హైరార్కీ అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇది అసలు మేము సంపూర్ణంగా నిర్మూలిస్తామని ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ రాలే వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, కొలీనియల్ మైండ్ సెట్ ఉంది, వాళ్ళ నుంచి తీసేద్దాము. వాడు ఇంగ్లీష్ నేర్చుకుని ఫారెన్ వెళ్తున్నాడు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వద్దు, లోకల్ చెప్దామని, ఇదే తప్పితే కుల వ్యవస్థ నిర్మూలిద్దాము, అవినీతిని నిర్మూలిద్దాము, కరప్షన్ని నిర్మూలిద్దాము, దేశాన్ని ప్రోగ్రెస్లోకి తీసుకెళ్దాము, వీళ్ళందరినీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేద్దాము, డాక్టర్లను చేద్దాం, ఇది లేదు. వేగ్ రిటారిక్ వితౌట్ యాక్షనబుల్ ప్లాన్స్. సరే, 10 సంవత్సరాల్లో మనల్ని బయటికి తీసుకొస్తారు కొలీనియల్ పీరియడ్ మైండ్ సెట్ నుంచి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన మైండ్ సెట్లోనే ఉన్నాం. యాక్చువల్ కొలీనియల్ మైండ్ సెట్ లేదు, ఏం లేదండి. కొలీనియల్ మైండ్ సెట్ ఉందని వీళ్ళు ఊరికే చెప్తున్నారు రాజకీయ ప్లాన్ కోసం. ఓకే, 10 సంవత్సరాలు తీసేస్తూ ఉన్నారు. ఒక ఇంట్లో పాము ఉంది అని చెప్తున్నారు, పాము ఏది చూపించమంటే చూపించరు. నిజంగా యాక్చువల్గా పాము లేదేం లేదు. 10 సంవత్సరాల్లో పాముని బట్టి బయటపడేస్తూ ఉంటున్నారు వీళ్ళు. ఏంది ఆ పాము అంటే కొలోనియల్ మైండ్ సెట్. ఏది పాము ఏది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ ఈజ్ కొలోనియల్ మైండ్ సెట్? మనందరూ భారతీయులమి, మనకు భారతీయులు ఇండియన్ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ మనందరూ. అందరూ చదువుకోవాలి, అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అందరూ ఇంజనీర్లు అవ్వాలి, అందరూ డాక్టర్లు అవ్వాలి, అందరూ సైంటిఫిక్ అడ్వాన్స్డ్గా వెళ్ళాలి. జపానోడు, చైనా వాడు ఎలాగైతే వాడు మొత్తం అన్ని భాషలు నేర్చుకొని దేశం మీదకు దూసుకెళ్తున్నాడో మనం కూడా దూసుకెళ్ళాలని మన మైండ్ సెట్. ఇంతే, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ మైండ్ సెట్. దాన్ని వీళ్ళకి పెట్టిన పేరు కొలోనియల్ మైండ్ సెట్. ఆ కొలోనియల్ మైండ్ సెట్ ఎప్పుడు పోయిద్దట? మన సంస్కృతి నేర్చుకున్నప్పుడు పోయిద్ది అనేది వీళ్ళ యొక్క అల్టిమేట్ ప్లాన్. ఇది వేగ్ రిటారిక్ వితౌట్ యాక్షనబుల్ ప్లాన్స్. సార్, దానికైనా ప్లాన్ ఉందా? గోల్స్ అని పెట్టారా? ఇదిగో ఫస్ట్ ఇయర్ అందరికీ సంస్కృతి నేర్పిస్తాము, నెక్స్ట్ ఇయర్ హిందీ మ్యాండేటరీ చేస్తాము, థర్డ్ ఇయర్ వీళ్ళందరూ కొద్దిగా వేదిక స్క్రిప్ట్స్ నేర్పిస్తాము, ఫోర్త్ ఇయర్ మనం ఏం చెప్తే వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలో నేర్పిస్తాము, ఫిఫ్త్ ఇయర్ అలాగేమైనా ప్లాన్ ఉంది? యాక్షన్ ప్లాన్? పోనీ అది బయట పెట్టండి. అది యాక్షన్ ప్లాన్ చూస్తే అర్థమైంది కదా కొలోనియల్ మైండ్ సెట్ నుంచి ఎలా బయటకు తీసుకొస్తారు వీళ్ళందరినీ. ఆ మైండ్ సెట్ లేదేం లేదు, వీళ్ళు ఊరికే చెప్తున్నారు అంతే. ఇప్పుడు వీళ్ళు కొలోనియల్ మైండ్ సెట్ నుంచి మేము బయటకు తీసుకొస్తామంటున్నారు, కానీ వీళ్ళు రీసెంట్గా పెట్టిన చట్టాలు ఎట్లా ఉన్నాయండి? చాలామంది అన్నారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, ఎక్కువ మాట్లాడితే కేసు పెట్టి లోపల పడేసేస్తున్నారు, న్యూస్ పేపర్లు మూసేస్తున్నారు అని వీళ్ళందరూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్షం వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఏమని వాళ్ళు ఏమంటారు, అపోజిషన్ వాళ్ళకి కేసులు పెట్టి కరప్షన్ కేసులు, ఈడీ ఇటన్నీ రైట్ చేస్తున్నారు. ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి కదా. దీని నుంచి ముందు మనం బయటికి రావాలి. ముందు నాయకులుగా మనం దీన్నే కొలోనియల్ మైండ్ సెట్ అంటారు. ఏమని? కొలోనియల్ మైండ్ సెట్ ఏంటి అంటే డిసెంట్ని సప్రెస్ చేయటం, మన గురించి మాట్లాడే వాళ్ళని సప్రెస్ చేయటం, ఆరోపించే వాళ్ళని సప్రెస్ చేయటం, ఇది యాక్చువల్గా కొలోనియల్ మైండ్ సెట్. దీని నుంచి మనం బయటకు వచ్చి అప్పుడు మనం, ఎందుకంటే దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మనందరం కలిసి చాలా సంతోషంగా ఉండాలి, ఫ్రీడంగా అంటే స్వేచ్ఛగా బతకాలి ప్రజలు. నీకు ఫండమెంటల్ రైట్ ఉంది, ఎస్ నువ్వు మాట్లాడు. మన డెమోక్రటిక్ సిస్టంలో నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, ఎస్ విమర్శించు, వెల్కమ్. నీ విమర్శే నాకు మంచి చేసేది ప్రభుత్వానికి అని ఓపెన్ మైండ్నెస్ వచ్చిన రోజు వీళ్ళు కొలోనియల్ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చినట్టు. అప్పుడు ప్రజలకు చెప్పాలి, ఇదిగో మీరు ఇంకా కొలోనియల్ మైండ్ సెట్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళే కొలోనియల్ మైండ్ సెట్లో ఉన్నారు. అంటే సప్రెసింగ్ ది డిసెంట్, సప్రెసింగ్ ది criticism, suppressing the democratic principles. అది దే ఆర్ యాక్చువల్లీ కొలోనియలిజం నా ఉద్దేశం ప్రకారం. హిస్టరీ అండ్ కల్చర్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏందన్నా వీళ్ళకి మెకాలే మైండ్ సెట్ అంటున్నారు, కొలోనియల్ మైండ్ సెట్ అంటున్నారు.
అల్టిమేట్గా వారు చెప్పేది మీరు ఇంగ్లీష్ నేర్చుకోవద్దంటారు. ఓకే. మరి గతంలో ఇప్పుడు బుద్ధిస్టులు, ఇస్లామిక్, క్రిస్టియన్స్, పర్షియను ఇట్లా రకరకాల వ్యక్తులు మన దేశంలోకి వచ్చి రకరకాల భాషలు నేర్పించారు. ఇప్పుడు ఆ భాషలన్నీ ఎత్తేసి ఏం నేర్చుకోమంటారు? సాంస్క్రిట్, హిందీ నేర్చుకోమంటున్నారు మనల్ని. అది వచ్చేంత వరకు నువ్వు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, స్పేస్లోకి వెళ్ళినా, మీరు చందమామ మీదకి వెళ్ళినా, సూర్యుడి దగ్గరికి వెళ్ళినా సరే నువ్వు ఇంకా కొలైన మైండ్ సెట్లో ఉన్నట్టే సాంస్క్రిట్, హిందీ నేర్చుకునేంత వరకు. ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్. సో మనం భారతదేశం ఆల్రెడీ అడ్వాన్స్డ్గా ఉంది. ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్, గ్లోబల్ కాంపిటేటివ్నెస్లోకి వెళ్తున్నాం. మనం ప్రపంచంతో పోరాడుతున్నాము, ప్రపంచంతో పోటీ పడుతున్నాము. ఈ టైంలో ఇట్లాంటివి పెట్టి, ఇలాంటి కొత్త కొత్త పదాలు పెట్టి మనం వెనక్కి లాగకూడదు. ఇండియా ఈజ్ మూవింగ్ టువార్డ్స్ ప్రోగ్రెసివ్ ఇండియా. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెవల్యూషన్ ఆల్రెడీ వచ్చేసింది దేశం మీద. ఎటు చూసిన సెల్ ఫోన్ దగ్గర నుంచి ఎక్కడ చూసినా డిజిటలే. ఇంత డిజిటల్లో మన మైండ్ సెట్ అంతా కూడా డిజిటల్ మైండ్ సెట్. కొలీనల్ మైండ్ సెట్ ఎక్కడ ఉంది? డిజిటల్ మైండ్ సెట్. రెవల్యూషనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మైండ్ సెట్. అందరూ కూడా యూట్యూబ్ ఎలా వాడాలి, యూట్యూబ్లో వీడియోలు ఎలా చేయాలి, ఫేస్బుక్లో ఎలా వాడాలి, ట్విట్టర్లో ఎలా వాడాలి, సాఫ్ట్వేర్ ఎలా చేయాలి, ఆటోమేటిక్ టచ్ స్క్రీన్స్ ఎలా చేయాలి, ఇది అందరు ఇటు మైండ్ సెట్ ఉంటుంది. దీంట్లో కొలీనియల్ మైండ్ సెట్ ఏం దాంట్లో. వీళ్ళందరూ కూడా డిజిటల్ రెవల్యూషనరీ మైండ్ సెట్లో ఉన్నారు భారతదేశం మొత్తం. ఈ టైంలో మనం వెనక్కి లాగకూడదు ఇవన్నీ పేర్లు పెట్టి. గ్లోబల్ లీడ్, క్లైమేట్ అండ్ సస్టైనబిలిటీ, అగ్రికల్చరల్ మోడర్నైజేషన్ గురించి మనం మాట్లాడాలి, ఫుడ్ సెక్యూరిటీ, వీటన్నిటి గురించి వర్క్ చేయాలి, చేస్తూ పోవాలి ప్రోగ్రెసివ్ మైండ్ సెట్లోకి. మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ గ్రోత్ బై మేక్ ఇన్ ఇండియా, మల్టీ అలైన్మెంట్ ఫారెన్ పాలసీ, ఇవన్నీ సరే. ఇది ఎంతసేపు మాట్లాడినా ఇదే. నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, కొలోనియల్ మైండ్ సెట్ అనేది ఏమి ఎవరికి లేదు. ముఖ్యంగా నేను మై ఇంటెన్షన్ ఇస్ దట్ వీఆర్ ప్రోగ్రెసివ్ ఇండియన్ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ టువార్డ్స్ డిజిటల్, టెక్నాలజికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ అడ్వాన్స్మెంట్. దట్స్ ఇట్. దట్ ఈస్ ఓన్లీ ది మైండ్ సెట్ వీ హ్యావ్. దానికి ఇవన్నీ మతాల పేరుతోటి, భాషల పేరుతోటి, ప్రాంతాల పేరుతోటి ముందుకు దూసుకుపోతున్న దాన్ని వెనక్కి లాక్కూడదు అనేది నా ఉద్దేశం. దయచేసి అవన్నీ చేయకుండా ఉంటే మనం ఇంకా ప్రోగ్రెస్లోకి వెళ్తాం. ఇప్పుడు రూపాయి పడిపోయింది, ఎలా పైకి తీసుకురావాలి, ఎకానమీ, దాన్ని జీడిపిని వదిలేసి ఇన్ఫ్లేషను, పర్ క్యాపిటల్ ఇన్కము, ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్, వీటన్నిటిని ఎలా ఇంప్రూవ్ చేయాలి, దేర్ వీ హ్యావ్ టు ఫోకస్. ఇది ఇట్లాంటివి కాదు నాకు తెలిసిన వరకు. థ్యాంక్ యూ. నమస్కారం.